నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డ్రగ్స్ పై 8712671111 కు సమాచారం ఇవ్వండి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన టీఎస్ స్నాప్ డైరెక్టర్ సందీప్ షాండిలియా. టీడ్ కాయిన్ల లబ్ధిదారులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. పాలకొల్లులో బ్యాంకులు నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డ పురంధేశ్వరి. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయొద్దు, విపక్షాలపై మండిపడ్డ అమిత్ షా. పట్టాదార్ పాస్ పుస్తకాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అనర్హులకు రద్దు చేసి అర్హులకు ఇవ్వాలని ఆదేశం. తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఎంపీలను సస్పెండ్ చేయడంలో రికార్డు సృష్టించిన పార్లమెంట్. నిన్న ఉభయ సభల్లో 78 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అమ్మా నాన్న గురువు శతక పద్యార్చన. తానా సారథ్యంలో శంకర్పల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా జరిగిన ఉత్సవం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో రక్తదాన శిబిరం. సారథ్యం వహిస్తున్న కోటగిరి నరసింహులు స్వామి. అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయిన మమతా బెనర్జీ. ఈ రోజు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో పాల్గొననున్న దీదీ. ఈ రోజు పోలపల్లిలో ముగియనున్న నారా లోకేష్ పాదయాత్ర. 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసిన లోకేష్. ఇక వివరాల్లోకి వెళ్దాం. డ్రగ్స్ రహిత తెలంగాణే ధైర్యంగా టీఎస్ స్నాప్ పనిచేస్తుందని డైరెక్టర్ సందీప్ షాండిలియా పేర్కొన్నారు. డ్రగ్స్ నివారణకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు చూడాలి. విద్యా సంస్థలు, ఐటీ, ఫిల్మ్ ఇండస్ట్రీస్, బార్లు, పబ్లు, రేవ్ పార్టీలు, రిసార్ట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాం. డ్రగ్స్ పై సమాచారం ఉంటే 8712671111 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టీడ్ కాయిన్లు సముదాయాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జిల్లాకు కేంద్ర ప్రభుత్వం లక్షలకు పైగా ఇండ్లు మంజూరు చేసిందని, లబ్ధిదారులకు ఎన్ని ఇండ్లు ఇచ్చారో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడ్ కాయిన్ల లబ్ధిదారులకు బ్యాంకులు నోటీసులు జారీ చేయడాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనలో ప్రతిపక్షాల తీరును కేంద్ర హోం మంత్రి అమిత్ ఖండించారు. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితవు పలికారు. పార్లమెంట్ భద్రతా స్పీకర్ ఆధ్వర్యంలోనే ఉంటుంది. దీనిపై హోంశాఖకు స్పీకర్ లేఖ కూడా రాశారు. మేము విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ఆ నివేదికను త్వరలో స్పీకర్ కు పంపుతామని పేర్కొన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో అనర్హులకు మంజూరు చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రద్దు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. తమ భూములు కాకపోయినా వాటిపై పాస్ పుస్తకాలు పొంది రుణాలు, సబ్సిడీలు పొందుతున్న వారిని గుర్తించి నోటీసులు ఇవ్వాలని సూచించారు. అనర్హులు తేలితే వాటిని రద్దు చేసి అర్హులైన భూ యాజమానులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. తమిళనాడులో భారీ వర్షాలకు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భీకర వరదలు సంభవిస్తున్నాయి. దక్షిణాది జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో వివిధ ప్రాంతాలు మునిగిపోయాయి. తిరునెల్వేలి జిల్లా కరుప్పంతుర్తే ప్రాంతాల్లో వరదల కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో 5 నుండి 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ప్రజలు డాబాలపైనే తలదాల్చుకుంటున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 38 కిలోమీటర్లు బెంగళూరు హైవేకి ఆనుకొని ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కి ఎదురుగా మనకి స్పెక్ట్రాసిటీ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఇండివిజువల్ హౌసెస్ సేల్ కి రెడీగా ఉన్నాయండి. 120 స్క్వేర్ యార్డ్స్ లో సువిశాలమైన ప్రదేశంలో ఈ గేటెడ్ కమ్యూనిటీ అన్ని సౌకర్యాలతో 2 BHK హౌస్ 45 లక్షలకే మీ సొంతం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి.
వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ సమావేశంలో ఇవాళ అసాధారణ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన భద్రతా వైఫల్యంపై ఆందోళన చేస్తున్న విపక్ష ఎంపీల్లో రాజ్యసభలో 45, లోక్సభలో 33, ఏకంగా 78 మందిని సభాపతులు సస్పెండ్ చేశారు. ఒకే రోజు ఇంతమందిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి అని తెలుస్తుంది. కాగా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1989 మార్చి 15న లోక్సభలో 60 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ రికార్డును నిన్న అధిగమించారు. శంకర్పల్లిలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో తానా అమ్మా నాన్న గురువు పద్యార్చన ఘనంగా జరిగింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు 100 దేశాల్లో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో వందే విశ్వమాతరం పేరుతో చిగురుమల్ల శ్రీనివాస్ 100 దేశంలో నిర్వహిస్తున్న శాంతి సద్భవన యాత్రలో భాగంగా తానా అమ్మా నాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా శంకర్పల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు చిగురుమల్ల శ్రీనివాస్ రచించిన అమ్మ శతకం, నాన్న శతకం, గురువు శతకాల్లోని పద్యాలను కంఠస్థం చేసి 740 మంది సామూహిక గానం చేశారు. ప్రధానోపాధ్యాయులు మిస్టర్ ఏ పాండేష్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు పెద్దల పట్ల గౌరవం పెంచడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. చైర్మన్ శ్రీ ఎంఎం షరీఫ్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు పిల్లలలో తండ్రుల, గురువుల పట్ల గౌరవాన్ని పెంచుతాయని, తద్వారా రేపటి పౌరులను దేశానికి ఉపయోగపడే విధంగా సమాజానికి అందించవచ్చని తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన శ్రీ అయ్యప్ప సేవా సమితి నారాయణ ఖేడ్ వారి నిర్వహణలో రక్తదానం జరగనుంది. కోటగిరి నరసింహులు గురుస్వామి ఆధ్వర్యంలో మెగా రక్తదానం శిబిరం నిర్వహించనున్నారు. ఈ శిబిరాన్ని అయ్యప్ప స్వాములు మరియు యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేసి విజయవంతం చేయగలరని గురుస్వామి కోటగిరి నరసింహులు కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి నరసింహులు, గురుస్వామి సంగప్ప, గురుస్వామి శివానంద్, గురుస్వామి పాండు, గురుస్వామి మల్లు పటేల్, గురుస్వామి రమేష్, గురుస్వామి మధుసూదన్ రెడ్డి, గురుస్వామి ప్రశాంత్ లాల్, గురుస్వామి ఓం ప్రకాష్, గురుస్వామి చంద్రశేఖర్ పటేల్, గురుస్వామి కృష్ణ, గురుస్వామి చెన్ను పటేల్, ముఖేష్, శశికాంత్, వంశీ రెడ్డి సాయి, శైలేష్, పిటిరెడ్డి, రాచప్ప తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరం గత 35 సార్లు రక్తదానం చేసి నారాయణఖేడ్లో చరిత్ర సృష్టించిన ఓం ప్రకాష్ గురుస్వామి గారికి మా యొక్క పాదాభివందనాలు. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు వాళ్ళకు మేము చాలా, మా నారాయణఖేడ్ ప్రాంత ప్రజలు చాలా రుణపడి ఉన్నారు. నారాయణఖేడ్ పట్టణంలోని శ్రీ రామ్ మందిర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ఇట్టి శిబిరానికి అందరు స్వాములు సహకరిస్తూ పట్టణంలోని అందరు ప్రజలు కూడా సహకరించి ఈ శిబిరాన్ని విజయం చేయాలని కోరుచున్నాం. నారాయణఖేడ్ రామ్ మందిర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. గత సంవత్సరం కూడా నరసింహ గురుస్వామి, సంగప్ప గురుస్వామి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మా యొక్క స్వాములు 40 మంది రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఒక చరిత్ర సృష్టించారు. ఈ సంవత్సరం కూడా ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో అతని సహకారంతో, మా గురుస్వాముల యొక్క సహకారంతో ఈసారి కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఢిల్లీలో జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. 4 రోజుల పర్యటన నిమిత్తం మమత ఢిల్లీకి వెళ్లారు. డిసెంబర్ 19 ఢిల్లీలో జరగనున్న కూటమి సమావేశంలో ఆమె పాల్గొననున్నారు. అనంతరం డిసెంబర్ 20న ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీలు, 2028 గ్రామాల మీదుగా 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అయితే తారక రత్న మరణం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, చంద్రబాబును అరెస్టు సందర్భంగా పాదయాత్రకు పలుమార్లు బ్రేక్ పడింది. ఈ రోజు పోలపల్లిలో జరిగే ముగింపు సభతో పాదయాత్ర పూర్తి కానుంది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. డ్రగ్స్ పై 8712671111 కు సమాచారం ఇవ్వండి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన టీఎస్ స్నాప్ డైరెక్టర్ సందీప్ షాండిలియా. టీడ్ కాయిన్ల లబ్ధిదారులకు సీఎం జగన్ సమాధానం చెప్పాలి. పాలకొల్లులో బ్యాంకులు నోటీసులు జారీ చేయడంపై మండిపడ్డ పురంధేశ్వరి. సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయొద్దు, విపక్షాలపై మండిపడ్డ అమిత్ షా. పట్టాదార్ పాస్ పుస్తకాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అనర్హులకు రద్దు చేసి అర్హులకు ఇవ్వాలని ఆదేశం.
తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో. ఎంపీలను సస్పెండ్ చేయడంలో రికార్డు సృష్టించిన పార్లమెంట్. నిన్న ఉభయ సభల్లో 78 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. అమ్మా నాన్న గురువు శతక పద్యార్చన. తానా సారథ్యంలో శంకర్పల్లి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా జరిగిన ఉత్సవం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో రక్తదాన శిబిరం. సారథ్యం వహిస్తున్న కోటగిరి నరసింహులు స్వామి. అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయిన మమతా బెనర్జీ. ఈ రోజు ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో పాల్గొననున్న దీదీ. ఈ రోజు పోలపల్లిలో ముగియనున్న నారా లోకేష్ పాదయాత్ర. 3132 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తి చేసిన లోకేష్. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.